ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా? ఏంటో బుల్లోడా, ఆ రోజు కనపడ్డావు, ఆ కంపెనీలో యాసం పెట్టాను, మళ్ళీ కనపడనే లేదు. అయ్యో నెక్స్ట్ మంత్ షూటింగ్ మిగతా సగం పూర్తి చేస్తున్నావు, ఇంకా హీరోయిన్ ఎంటర్ అవ్వలేదు. నువ్వు కాస్త లావు తగ్గి సన్నపడ్డావంటే ఆ హీరోయిన్ ఛాన్స్ నీకే ఎందుకు ఇవ్వకూడదా అని ఆలోచన వచ్చింది. మా డైరెక్టర్ నీ గురించి చాలా బాగా చెప్పాను, ఆయన నేను చెప్తే అంతే. అట్టగా నువ్వు గాని నా క్యాష్ ఇప్పించావంటే నీ ఫోటోని నా పూజగూట్లో ఎట్టుకుంటా. అలాగా, నాకు సూట్ కావాలి. ఒకటేటి, ఎన్ని కావాలో తీసుకో. నువ్వు ఇక్కడున్నావేటి? సరే కాని నా వేషం గురించి డైరెక్టర్లతో మాట్లాడా? అదేమిటి వేషం అంటున్నా? ఈయనెవడో తెలుసా నీకు? నీతో చెప్పానే, మిస్టర్ బెంజని, ఆ పెద్ద కార్ల కంపెనీ ఓనర్ ఈయనే. ఈయన నా కథానాయకుడు, నాకు దేవుడిచ్చిన భర్త, నిప్పులాంటి మనిషి అక్కయ్య. ఈవిడ నీకు అక్కయ్య? అయితే నువ్వు నన్ను మోసం. ఓ మై గాడ్, ఎంత కుట్ర చేశావే గడుసు అమ్మాయి. ఆగయ్యా బడాయి బసవయ్య, లేచిపోయిన లోలాక్షి అనే కుటుంబగాథ చిత్రానికి నేను పార్ట్నర్ అని చెప్పి నా అద్దె డ్రెస్సులు ఓసీలో తీసుకెళ్లిపోయావు అంటే నువ్వు మోసగాళ్ళకి మోసగాడివి. అమ్మో, అంటే మీరు గజదొంగేనా? నువ్వు మాత్రం అప్పు చేసిన పప్పుకూడు కదా. నువ్వు రాక్షసుడివి, నువ్వు రౌడీ రాణివి, నువ్వు కిరాతకుడివి, నువ్వు రివాల్వర్ రాణివి, నువ్వు గూండా గంగమ్మవి, నువ్వు కిలాడి కృష్ణుడివి, నువ్వు చంటి రాణివి, నువ్వు మొండి కథ, నువ్వు గోళనాగమ్మవి, నువ్వు టక్కరి దొంగవి, నువ్వు చక్కని చుక్కవి. ఆగవయ్యా, సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలేదు బూర్దేనని నువ్వు పదవే. మోహన్ చూడు, వీళ్ళు అక్క చెల్లెలా కాదు, విషకన్యలు. చీకట్లో కూర్చున్నారే, లేవండి, లేచి కాస్త అన్నం తినండి. వద్దండి, ఆకలి లేదు. అలాగే ఉంటుంది, భోజనం చేయకుండా ఉండకూడదు, రండి. నా కోసం శ్రమ తీసుకుంటున్నారు. ఇందులో శ్రమే ఉందండి, అయినా ఇది శ్రమ అనుకోవడానికి మేము మానవత్వం లేని మనుషులం కాం. నా ఉద్దేశం అది కాదండి. కాకపోతే తినండి. ఏమిటి ఆగిపోయారు? వంకాయ కూర అంటే నాకు ఇష్టమని ఎప్పుడు మా అమ్మ వంకాయ కూరే చేసేది. త్వరలో ఆమెను ఇక్కడికి తీసుకురావాలనుకున్నాను. మా అమ్మ ఎప్పుడూ కష్టాలే పడింది. కొడుక్క ఎప్పుడూ నేను ఆమెను సుఖపెట్టలేకపోయాను. ఆఖరికి ఆవిడికి తలకొరివి పెట్టడానికి కూడా నోచుకోలేకపోయాను. బాధపడే ప్రయోజనం లేదండి, ఇలాంటి సమయంలోనే మీరు మనసు కుదుటపరచుకోవాలి. ప్లీజ్. நீங்க நடந்து வரீங்க? రిపేరా? కార్ రిపేర్, కార్ రిపేర్. పోండి సార్, పోండి. నమస్కారం సార్, చంద్రమోహన్ గారు. ఏంటి నడుస్తున్నారు? కార్ రిపేర్, కార్ రిపేర్. అలాగా? ఏమిటి వీళ్ళందరూ నన్ను నిజంగా చంద్రమోహన్ అనుకుంటున్నారా? చంద్రమోహన్ వస్తున్నారా? వస్తున్నారు సార్. వెరీ గుడ్. చూడండి బ్రదర్ సురేష్, ఆ తాడి చెట్టు నుంచి జూమ్ బ్యాక్ చేసి సారీ ఆనంద్ మోహన్ నుంచి జూమ్ బ్యాక్ చేసి ఓకే సార్, ట్రాలీ వేసుకోండి. ఏమిటి చంద్రమోహన్ ఇంత లేట్ గా వచ్చావు? సార్, కారు రిపేర్ సార్, రిపేరు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. చూడు, ఈ పిక్చర్ లో నీ పాత్ర సిఐడి ఇన్స్పెక్టర్. ఈ రివాల్వర్ తీసుకుని ఈ దొంగతో ఈ డైలాగ్ చెప్పాలి. అలాగే. జగ్గు, ఎందరో కళ్ళు కప్పి ఎంతకాలంగానో తప్పించుకుని తిరుగుతున్నావు, కానీ నా కళ్ళు మాత్రం కప్పలేవు. ఖబర్దార్, మర్యాదగా లొంగిపో. తీసుకో, చెప్పు. ఒక రిహర్సల్ చూద్దామా బాబు? అక్కడ బ్రదర్ సురేష్ రెడీ? రెడీ సార్. చంద్రమోహన్ డైలాగ్ చెప్తావా? యాక్షన్. ఆనందమోహన్. బొడ్డు కోసి పేరెట్టావు కానీ ఇప్పుడు పిక్చర్ లో పేరు జగ్గు. ఓహో, జగ్గు. జగ్గు, ఎంతకాలం నుంచో ఎంతమందికో పళ్ళు పీకుతున్నావు. ఏం సార్, ఏం సార్, ఏం సార్?
నాయన చంద్రమోహన్ పళ్ళు పీకడం ఏమిటయ్యా కళ్ళు కళ్ళు కప్పే గాలి వచ్చినా సార్. రెడీ సార్. టేక్ యువర్ ఓన్ టైం రీ అలాగే టేక్ జగ్గు ఎంతకాలం నుంచో ఎంతమందికో ఒళ్ళు తోమి కట్! ఎంతకాలం నుంచో ఎంతమందికో మంచినీళ్ళు ఇచ్చో నాకు మంచినీళ్ళు చంద్రమోహన్ కి హాట్ గా వాటర్ ఇవ్వండిరా గాలి చెప్తావా చెప్తా సార్ చెప్పండి జగ్గు 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 అబ్బా ఎంతమందికో రోడ్డు రుబ్బి ఈ రుబ్బడాలు పీకడాలు ఎక్కడి నుంచి వచ్చాయ్యా చంద్రమోహన్ ఎంత పెద్ద డైలాగైనా ఒక టేక్ లో చెప్పేవాడివే ఇవాళ ఏమొచ్చిందయ్యా నీకు ఏలేదండి రాత్రంతా ఏఎంలోను వాహిలోను ఒకటే షూటింగ్ సార్ నిద్ర లేదు అందుకే కన్ఫ్యూజన్ లో ఉంది పర్వాలేదు టేక్ యువర్ ఓన్ టైం టేక్ యువర్ ఓన్ టైం డైలాగ్ వచ్చిందా అలాగే సార్. చెప్తావా చెప్తా సార్ చెప్తా సార్ స్టార్ట్ 16/1 టేక్ 7. ఒరేయ్ జగ్గు నేను తప్పించుకుని ఎక్కడ పోతావరా నేను మంట చేసేస్తాను నేను కూలీ చేసేస్తాను నేను ఎక్కడ తాగేస్తాను నీ ఎముకలు ఏరేస్తాను లొంగిపోరా నమస్కారం సార్ నమస్కారం సార్ రెడీ సార్ లొకేషన్ ఎక్కడ ఎక్కడ సార్ మేకప్ అదిగో సార్ ఒకసారి డైరెక్ట్ కడతా అలాగే సారీ సార్ లేట్ అయిపోయింది ఇండియా కార్ స్టార్ట్ ట్రబుల్ అందుకని నీకు మొదటి నుంచి స్టార్టింగ్ ట్రబులే నాయన హాయ్, చంద్రమోహన్ అచ్చు నాలాగే ఉన్నాడు మరి వీడియోడు పట్టుకోండి అన్నట్టు కాదు మేకప్ కి సార్ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు చాలా వింతగా ఉంది ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి నాయన అందులో ఇదొకటి అమ్మో తేడి రోయ్. అమ్మో తేడి రోయ్. నన్ను చంపొద్దు నా దగ్గర ఏం బంగారం లేదు నన్ను చంపొద్దు నీ దండం పెడతాను నా దగ్గర ఏం లేదు మీరా అవును సార్. ఓరి మీ అమ్మ కడుపులు మారా మీరా ఎవరో దొంగలు అనుకుని హడిలు తెచ్చాను ఎందుకురా నా మీద అలా దూకారు పిస్టల్ తో వెంటపడ్డాడు బాస్ 30 తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు. ఎవర్రా ఆ పొట్టి సీఐడి సార్. ఓ మై గాడ్ యాదగిరి నరసింహ వాడు పిస్టల్ తో మీ వెంట పడితే మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారా వాడిని ఎలాగో తప్పించుకుని వచ్చాం బాస్. ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు పట్టు వదలని విక్రమార్కుల్లా ఉన్నారే మీ చెవిటివ్వండి ఆ సిఐడీలు ఇద్దరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో 1000 కళ్ళతో కనిపెట్టి ఉండండి వెళ్ళండి ఓకే వెళ్ళండి సార్. వెళ్ళండి ఎవడ్రా ఆ రోజు మీ ఇద్దరితో గలాటా చేసింది ఆ పాకలో ఉంటున్నాడు సార్ తంబే డా తంబే ఎన్నడా తంబే ఎన్న పత్తి ఉనక్కు తెలియదా నువ్వు తెలుగు వాడివేగా మ్మ్. తెలుగులో చెప్పు. నేను ఇక్కడ హాస్పిటల్ కట్టదలిచాను అందరూ వెంటనే ఖాళీ చేయాలి వెరీ గుడ్. అయితే మేము ఉండటానికి ఫ్లాట్స్ ఎక్కడ కట్టారు? ఫ్లాట్స్ ఏమిటి ఓహో, డబ్బు తెచ్చారన్నమాట. ఒక ఇంటికి 10,000 ఇస్తే ఇక్కడ టోటల్ గా 100 ఇళ్ళు ఉన్నాయి.
అంటే 10 lakhs ఎలా తెచ్చారు? చెక్కా క్యాషా? పర్వాలేదు, లెక్చర్లు బాగా దంచేస్తున్నావు. బీకామ్ ఫస్ట్ క్లాస్ సార్. ఏ తంబి, నా పేరేంటో తెలుసా? ఉ, అంటే ఉడుంపట్టు ఉమామహేశ్వరరావు. ఉడతలు పట్టే ఉమామహేశ్వరరావు అనుకున్నాను. పర్వాలేదు చెప్పండి. నేను పట్టను, పట్టానంటే ఉడుం పట్టే. అసలు నేను ఇంత పెద్దవాడిని ఎలా అయ్యానో తెలుసా తంబి? అడ్డ వచ్చే నీలాంటి ఎంతో మందిని ఏరి పారేశాను కనుక. అందుకని గలాటా వద్దు తంబి. నేను అదే చెప్తున్నాను. ఇంకా గలాటా కావాలంటే నేను రెడీ. அப்படியா? பரவாயில்லையே, அப்புறம் பார்க்கலாம். 15 సంగతి తర్వాత చూసుకుందాం. ఆ మొహం చూడు, లక్క పెడతలాగా. మొహం చూడు, మొహం జీడికాయ మొహం ఇదేను. తప్పు తనదే కాదు, నాది కూడా ఉందిగా. అవును, తన తప్పే ఉంది, అంత నాదే తప్పు. ఎలా ఉన్నా? నేనేం బాగాలేదు. నేను కూడా బాగాలేను. మన ఇద్దరు పెళ్లి చేసుకుంటేనే బాగుంటాం. అయితే చేసేసుకుందాం. చేసుకుందాం. మా ఐదారు మలిగాడా, నీకు సిగ్గు లగ్గలేదు? నీకెన్నిసార్లు చెప్పాను నా చిట్టి చెల్లి వెంట పడొద్దని? దాన్ని ఆహుతి చేద్దామనా? అక్క, ఆయన మన ఇంటికి కాబోయే అల్లుడు, నా ముద్దుల కృష్ణయ్య. నా మువ్వగోపాలను ఏమైనా అన్నావంటే నేను సహించను. నీ నోరు మీవే రౌడీ రంగమ్మ. కట్టుకున్న దానికి పట్టి కూడు పెట్టలేని బికార్ రౌడి వీడు. వీడి మీద ప్రేమాభిషేకం కురిపించి ప్రేమ నగరు కడతానంటావేంటే? ఊరికే భద్రకాళ్ళ అరవకు. 2 రోజుల్లో ఈ షోక్గాడు ఉద్యోగం సంపాదించుకుని అప్పుడు కడతాడు నీ ముద్దుల చెల్లెల మెళ్ళలో మంగళసూత్రం. ఊరికే సోమరిపోతుల వాక్కు. శభాశ్రాముల్లో ఉద్యోగం సంపాదించు, అప్పుడు వేస్తాను మీ ఇద్దరి మీద తలంబ్రాలు. ఆ? కదా? ఇదెక్కడ న్యాయం? ప్రేమకే సంకెళ్ళా? సాధించాలంటే కేవలం ఉద్యోగమే చేయనక్కర్లేదు, తెలివి ఉంటే ఎన్నో పనులు చేయొచ్చు. సరే, ఏ పని చేయాలో చెప్పండి. మీరు నామోషి అనుకోనంటే చెప్తాను. నాకెందుకండి నామోషి? నేను బీకామ్ ఫస్ట్ క్లాస్. చెప్పండి. మీకు హితబోధ చేయడం నా ఉద్దేశం కాదు. రోజు వీధుల్లో సీసాలు పేపర్లు అంటే ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళది వ్యాపారం కాదా? వాళ్ళు బ్రతకడం లేదంటారా? కేవలం ఉద్యోగస్తులు బ్రతుకుతున్నారా? లేదు, ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులే బాగా బతుకుతున్నారు. మరింకే, మీరు చిన్న పెట్టుబడితో ఏదైనా వ్యాపారం ప్రారంభించచ్చుగా. కరెక్ట్ అండి, ప్రారంభించొచ్చు. కానీ దానికి పెట్టుబడి కావాలిగా. మా ఆఫీస్ లో లోన్ తీసుకొని నేను ఇస్తాను, తీసుకోండి. మీరా? అవును, ఊరికే ఇవ్వలేండి, వడ్డీతో సహా మళ్ళీ తీసుకుంటాను. తక్కాలి, బెండకాయ, అవరకాయ. తక్కాలి, బెండకాయ, కత్తిరికాయ. అమ్మా తక్కాలి ఏం బా కత్తిరికాయ అన్నవేళ? కిలో 5 రూపాయమ్మా. 5 రూపాయా? నేతి అమ్మా, మార్కెట్లో ఆంధ్ర తక్కాలి, నాలుగు కిలో తక్కాలికి వ్యత్యాసం లేదు. వ్యాపారం ఆంధ్ర తక్కాలి. సరే, అరకిలో కొడు. అమ్మా గోసు వెండక పాருங்க మా పింజి వెండక. వేండప్పా. తక్కాలి, బెండకాయ, కత్తిరికాయ. దాసు, వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది. అరే వాసు, ఏమిటో అవతారం? ఈ వ్యాపారం ఏంటి? చి, 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 చి. దీనికంటే ఇది బెటర్. అది సరే గానీ నీ సినిమా ట్రయల్స్ ఏమయ్యాయి? ఆ గంగలో కలిసింది. ఆమె ఒకటే ఒక ఛాన్స్. ఒక డైరెక్టర్ ఇంటికి ట్రై చేశాను, వాడు ఏ విధంగా ట్రై చేశాడు. అవును, నీ బీకామ్ ఏమైంది? పెద్ద బీకాం 4 గీసుకోవడానికి కూడా పనికి రాలేదు. అవునరా, నువ్వు కూడా ఇలాంటి వ్యాపారం స్టార్ట్ చేయకూడదు? ఆంధ్ర నుంచి వచ్చింది ఇలాంటి వ్యాపారం పెట్టుకోవడానికా? మరి కుక్కమని పరిగెత్తడానిక? ఏడ్చావులే. అవునరా, భోజనం చేసావా? లేదు. ఇదిగో వెళ్ళి ఒక ప్లేట్ మీల్స్ భోజనం చేసి ఇంటికి రా. ప్లేట్ మీల్సా? 3 రోజులు అయిందిరా భోజనం చేసి. ఇచ్చేది ఏదో ఫుల్ మీల్స్ ఇవ్వరాదు? ఇది ఫుల్ మీల్స్ సరిపోతుంది అనుకో. పక్కన చికెన్ ఫ్రై, మటన్ కూర, ఎగ్ కర్రీ. నువ్వు కుక్క ముందే పరిగెత్తు. వద్దు వద్దు, వద్దు, వద్దు. త్వరగా రా. ఏమండోయ్, ఇదిగోండి. ఇవన్నీ ఎందుకండి మాకు? ఇవన్నీ మీకు మాత్రమే కాదండి, నాకు కూడా. ఎందుకంటే నేను అన్నం మాత్రమే వండుకోగలను. కూర మీరు వండి పెడితే నేను తర్వాత తీసుకెళ్తాను.
ఇవన్నీ లోపల పెట్టండి. నా యజమానురాలకి లెక్క చెప్పాలి. యజమానురాలా? అవునండి, ఆవిడ యజమానురాలు మాత్రమే కాదు, ఫైనాన్షియల్ కూడా. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ విల్ బి ఎ వుమన్ అంటారు. ఎవరా అన్నది? నేను మాత్రం కాదండి, ఎవడో గొప్పడే అని ఉంటాడు. అది నిజమే కదండి. ఎందుకంటే మీరే కనుక లేకపోతే నేను ఇలా బాగుపడేమన్నా ఏంటి. ఈ రోజు లాభం 30 చిల్లరండి. అందులో 30 మీరు ఉంచుకోండి, చిల్లర నేను ఉంచుకుంటాను. ఉంచండి. నాకెందుకండి, మీ దగ్గర ఉంచండి. భలే వారండి, తీర్చిదిద్దే ఆడదు లేకపోతే మగాళ్ళు ఎన్ని చిల్లర ఖర్చులైనా చేస్తారు. ఇదిగో ఉంచండి. అలాగైతే ఇవ్వండి. అంటే నన్ను తీర్చిదిద్దడానికి ఒప్పుకున్నట్టేనా? ఆహా. నిజంగా? ఉమ్, అయితే ఒట్టేయండి. ఒట్టు. ఓ మై గాడ్, మంగళగిరి పానకాలు. రాధ వాడితో జ్యూయెట్లు పాడుతుందా? నా ఉప్పు తింటూ నాకే ద్రోహం చేస్తుందా? మీ ఉప్పులో కొంచెం కల్తీ ఉందేమో సార్. షటం, గెట్ అవుట్. బేబీ బీపీ పెరిగిపోతోంది, బ్రాందీ. పోతుని అమ్మ కడుపు మాడ. సౌండ్ చెయ్యకే, మెల్లిగా పెట్టు గ్లాసు. రాధా, యు ఆర్ డిస్మిస్డ్. నోటీస్ ఇవ్వకుండా పనులు ఎలా తీసేస్తాడు? మిమ్మల్ని తీసేయలేదు, అలాగే నన్ను. మమ్మల్ని తీసేసిన రోజున కోవర్కర్స్ కూడా కొట్టి స్ట్రైక్ చేద్దాం అనుకున్నాం. మేము కొత్త వాళ్ళం కనుక సపోర్ట్ లేకుండా పోయింది. ఇప్పుడు మిమ్మల్ని తీసేసిన కారణం ఏంటి? అడగలేదు. అసలు ఆ షాక్ లో నాకేం తోచలేదు. ఇలాంటి దుర్మార్గులు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు జనం నక్సలైట్లుగా మారిపోతున్నారు. వాడికి నేను వెళ్ళి బుద్ధి చెప్పొస్తాను. దెబ్బకి దెయ్యం దిగి రావాలి. వద్దండి, అనవసరంగా నా గురించి మీరు గొడవలు పడద్దు. నేను వేరే ఉద్యోగం చూసుకుంటాను. అవును, అందరూ ఇలా వదిలేస్తేనే వాడు అలా రెచ్చిపోతున్నాడు. ఆ కోకోకి నే గుణపాఠం చెప్తాను. ఆగండి. పోనీ అమ్మ కడుపు మాడ, నువ్వా? ఏమైంది సార్, ఈసారి సిగ్నల్స్ అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. క్రితం సారి కూడా కరెక్ట్ గానే సరిపోయాయన్నారు. తెరిచి చూస్తే డ్రాయర్లు, బనీన్లు. ఈసారి బాడీలు, లంగాలు తేలేదు కదా. టీ తాగే టైం ఇది. పోవతలకి. నకారా సేటు మన కోసం వెయిట్ చేస్తుంటాడు. మనం అర్జెంట్ గా వెళ్ళాలి. ఓ మై గాడ్, మదనపల్లి మల్లేశ్వరా, వీడు ఇప్పుడు తానంటాడేమిటి? రాము, రెడీ సార్, తీసుకోండి సార్. వేడి టీ కాదురా, నీ పిండా కూడా గ్లాసులో కలిపి తాగేస్తాను. మాకు సిఐడి వచ్చాడు. వాడు అడిగితే మేమిద్దరం లోపల లేమని చెప్పు. వాడిని లోపల రానిచ్చావో ప్రాణాలు తీసేస్తాను. వెళ్ళు. ఎక్కడైనా ఎవరు? అదే కోకో ట్రేడర్స్ యజమాని, ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఆయన లోపల ఉన్నారు సార్. ఎవరైనా అడిగితే లేరని చెప్పమన్నారండి. అంటే లోపల ఉంటే లేరని చెప్పన్నారా? ఆయనతో మాట్లాడు. ఆగండి, మీరు లోపలికి వెళ్తే ఆయన నన్ను సంచేస్తున్నారండి. నేను చావటం మీకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు. అయితే వెళ్ళండి, దయచేసి వెళ్ళండి సార్. కానీ ఆయన బయటకు వచ్చే వరకు నేను గేట్ దగ్గర వెయిట్ చేస్తాను. సార్, వాడు బయట బిచ్చానా వేశాడు సార్. ఇంకా లాభం లేదు. మనం ధైర్యంగానే వెళ్ళి కారెక్కేసేద్దాం. నువ్వు స్పీడ్ గా డ్రైవ్ చేసి పద. పిలిచినా పలకలేదేంటి? తంతానని భయం. వీళ్ళెక్కడ దొరికారా మన ప్రాణాలకి? ఏ పని చేద్దాం అనుకున్నా యమదూతల్లా ప్రత్యక్షం అవుతున్నారు. వీళ్ళిద్దరిని ఏం చెయ్యాలి, ఎలా బాంబేలో పీకే రాజునే నరహంతకుడున్నాడు. వాణ్ణి చూస్తే జనమే కాదు, పోలీసులు కూడా భయపడతారు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వాణ్ణి పిలిపించండి. వెల్కమ్ టు మెడ్రాస్. హలో మిస్టర్ కోకో, మీ గురించి విన్నాం. ఎన్కే చెట్టియార్ చెప్పారు. నీకు తెలుగు? ఐ నో ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. అన్ని భాషలు నాకు వచ్చు. ఎప్పుడు ఏ పని ఏ రాష్ట్రంలో పడుతుందో చెప్పలేంగా. ఆఫ్ కోర్స్. కూర్చోండి కూర్చోండి. మీ ప్రతిభ గురించి విన్నాం. బాంబేలో మీ పేరు చెప్తేనే ప్రజలు వణుకుతారట కదా. అవును పీకే రాజు గారు, మీరు మనుషుల్ని పీకి చంపుతారా? కాదు, నా పేరు రాజు. ప్రొఫెషనల్ కిల్లర్ని కాబట్టి అందరూ నన్ను పీకే రాజు అంటారు. సరే, ఎవరిని చంపాలో చెబితే ఎల్లుండి ఉదయానికల్లా నేను పంజాబ్ లో ఉండాలి. అక్కడ 14 మర్డర్స్ ఒప్పుకున్నాను. ఎల్లుండే వెళ్ళిపోతారా? మై గాడ్, ఈలోగా ఇక్కడ పని పూర్తవుతుందా? నల్లుల్ని చంపడానికి కూడా నేను ఇక్కడ 4 రోజులు ఉండారా మిస్టర్ కోకో? వాళ్ళని మీరు తేలిగ్గా భావించొద్దు. ఆ సిఐడిలిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళని తెల్లబోయేటట్టు చేయడమే మన తెలివి. చిన్న బ్లేడ్ మొదలు పెద్ద కత్తి వరకు అన్ని మన దగ్గరే ఉన్నాయి.
చిన్న పిన్ను నుంచి పవర్ఫుల్ టెలిస్కోప్ గన్ వరకు మన దగ్గర ఉన్నాయి. ఈ పిస్టల్ తో ఎంత దూరంలో ఉన్న మనిషినైనా ఈజీగా చంపొచ్చు. ఇది రాయలసీమ కడప స్పెషల్ బాంబ్. బాంబా సౌండ్ వస్తుందేమో, దాచేయండి బాబు. మ్మ్. చూడండి, మీరేం చేస్తారో ఎలా చంపుతారో నాకు అనవసరం. పని మాత్రం వెంటనే జరిగిపోవాలి. ఇదిగోండి అడ్వాన్స్. ఆ ఇద్దరు సిఐడిల్లో ఒకడు బండి మీద కూరగాయలు అమ్ముతున్నట్టు నటిస్తూ ప్రతి వీధిలోనూ నా మనుషుల కోసం గాలిస్తున్నాడు. ముందు ఆ రాస్కెల్ని ఫినిష్ చేయండి. ఓకే, చూస్తారుగా ఈ పీకే రాజు ప్రతిభ. తక్కాలి ఉర్లకళంగు వెండకాయ్, తక్కాలి ఉర్లకళంగు వెండకాయ్, தக்காளி. சார் வாங்க, என்ன வேணும்? தக்காளியா உருளைக்கிழங்கா கத்திரிக்காவா? இந்த அட்ரஸ் கொஞ்சம் சொல்லுங்க. அட்ரஸா? இப்படி நேரா போ, அங்க லெஃப்ட்ல திரும்ப, மறுபடியும் ரைட்ல திரும்ப, லெஃப்ட்ல திரும்ப, ஒரு பெரிய கோயில் வரும். அந்த கோயில் பக்கத்துல தான் இந்த அட்ரஸ். சரியா? சரி, தேங்க்ஸ். சார் போனி பண்றது சாவு கிராக்கியா இருக்கிய. தக்காளி வெண்டைக்காய் உருளைக்கிழங்கு, தக்காளி வெண்டைக்காய். సార్, ఆ బాంబు ఎప్పుడు పెళ్తుంది? 30 seconds. He will be finished. தக்காளி உருளைக்கிழங்கு கத்திரிக்காய், தக்காளி வெண்டைக்காய் கத்திரிக்காய், தக்காளி கத்திரிக்காய் அவரைக்காய், தக்காளி வெண்டைக்காய் அவரைக்காய் பாவக்காய், హలో వాసు గారు, தக்காளி. ఎక్కడికి వెళ్తున్నారండి? కూరగాయల మార్కెట్ కి. కూరగాయల మార్కెట్ కా? దేనికి? కూరగాయలు కొనడానికా? అవును. భలే వారండి. నాతో కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేయించి మీరు బయటకు వెళ్ళుకుంటే నా బిజినెస్ ఏమైపోవాలి? అది కాదండి, మీ దగ్గర ఎప్పుడు కూరగాయలు కొంటున్నా మీరు డబ్బు ఏ? తీసుకోండి. నేను ఊరికే ఇవ్వకూడదా? అంత బాగోదు. ఆహా, అందుకనే మీరు బయటకు వెళ్ళుకుంటారు. రండి. డబ్బు తీసుకుంటేనే. ఓకే, మీ తృప్తి కోసం నేను మార్కెట్ ప్రైస్ తీసుకుంటాను. రండి. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. మీరే కానీ రాకపోతే. చచ్చా, అంత మాట అనకండి. గాడ్ ఇస్ గ్రేట్. రండి. ఎక్స్ప్లెనేషన్స్. నువ్వు ఈ పాటికే వాళ్ళని చంపేసి ఉంటావు అనుకున్నాను. నా బిజినెస్ ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. కిల్ దెమ్ ఇమ్మీడియట్లీ. ఓకే మిస్టర్ కోకో, 30 ఏళ్ల నా సర్వీస్ లో ఇదే నా మొదటి ఫెయిల్యూర్. 24 గంటల్లో వాళ్ళని నరకానికి పంపుతా. ఈసారి కూడా ఆ కడప స్పెషల్ కూరగాయల బాంబేనా? నో, ఈసారి ట్రాన్సిస్టర్ లో బాంబు పెడతా. మీ మద్రాసులో ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద ఎవరో ఇలాగే అటాక్ చేశారు. ఐ ఫాలో దట్. ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ మై సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఆ రేడియో వెంటనే పేలిపోతుందా? రేడియోలో ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కనెక్షన్ ఇచ్చాను. అది నొక్కగానే పేలిపోతుంది. వెరీ గుడ్ ఐడియా సార్. ఏమిట్రా వాడు స్విచ్ నొక్కకుండా ఇలాగే వస్తున్నాడు? ఆ? అదే నాకు అర్థం కావట్లేదు సార్. సార్, నా దగ్గర ఒక కొత్త రేడియో ఉంది. నాకు డబ్బు చాలా అవసరం. సగం ధరగా ఇచ్చేస్తాను, తీసుకోండి సార్. ఎందుకు సార్ అలా భయపడుతున్నారు? రేడియో పని చేయదు, పని చేస్తాను. నాకు వద్దే. ఆన్ చేసి చూపించా. నాకు వద్దే అంటుంటే. ఆన్ చేసి చూపిస్తాను. జనరల్ పాటలు మీరు కోరి పాటలు వస్తాయి. తీసుకోండి సార్. ఆన్ చేసి వద్దే చూపిస్తాను. బాబు. పని చేస్తాను సార్. నాకు డబ్బు చాలా అవసరం సార్. సార్, ముందు డబ్బు ఇచ్చి రేడియో తీసుకోండి సార్. అవును సార్, తీసుకోండి సార్. ప్లీజ్ ఇదిగో డబ్బు. స్విచ్ మాత్రం నాకు. డ్రైవర్ పోనీ. తమాషగా ఉందే, అంత భయపడుతున్నాడు ఏంటి? టాక్సీ, ఏ టాక్సీ. బయటపడండి రా. ప్రాణాలతో బతుకుండాలంటే ఇల్లు ఖాళీ చేయాలి. ఓయ్, ఈ ప్రజలకు ద్రోహం చేశారంటే ముందు ఎవరి ప్రాణాలు పోతాయో మేం చూపిస్తాం. చూస్తావేరా ఈ రాసుకొచ్చిన తల్లి. ఏమైందా? రండి.
మా ఒంటి మీద ఎవరు ముందు చేయి వేస్తారో వాడి తలకాయ లేచిపోతుంది రండి. మొన్ననే పదులు పెట్టించాం, దగ్గరికి వచ్చారా తలకాయలు లేచిపోతే తలకాయలు. ఏయ్, నువ్వు తన్నరా. నువ్వు వెళ్ళి కాస్తానురా. సార్ ఇంకా తనండి సార్. నువ్వు తన్నరా. నేను తనగారు సార్, మీరు తనండి. ఒరే తమ్మి, నువ్వైనా తన్నరా. మీరు పెద్దవారు, మీరే తనండి సార్. సోంబేరి నాయుళ్ళారా, అలా సీమ పొందులా చూస్తూ నిలబడతారేరా. మిమ్మల్ని గొట్లలో మేపాను, వెళ్ళి తనండి. మళ్ళీ కొడతారు సార్. చితగబడతారు సార్. ఏ రాజకీయాలకి దమ్ము లేదు. ఇంకెందుకు ఇక్కడ తనండి. తలైవర్ వాసుకి, తలైవర్ దాసుకి, తలైవర్ వాసుకి, తలైవర్ దాసుకి. అవునరా, సిఐ గారు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మనం మత్తు మందు పట్టించాం కదరా, అందుకని మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రమ్మన్నారేమో. ఒకవేళ ప్రెజెంటేషన్ ఇస్తే మనం నోరు తెరిచి తీసుకోకూడదు. నోరు మూసుకుని తీసుకుందాం. సార్, మాకు ప్రెజెంటేషన్ వద్దు, మంచి ఉద్యోగం ఇప్పించండి అని అడుగుదాం. భలే బ్రదర్ భలే, అదే మన తక్షణ కర్తవ్యం. ఎరా, ఇక్కడికేగా రమ్మన్నారు, ఎవరు లేరే? లేకే ఇక్కడే ఉన్నాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నేను చెప్పానా సిఐ గారు ప్రెజెంటేషన్ ఇచ్చి పంపిస్తారని? ఇచ్చేయండి సార్. నేను సిఐ పంపిన మనిషిని కాను, మీ ఇద్దరి వల్ల పరువు పోగొట్టుకోబడిన ప్రొఫెషనల్ కిల్లర్ని. ప్రొఫెషనల్ కిల్లర్? నేను ఎంతటి భయంకరమైన మనుషులైనా చిటికలో చంపేస్తాను. ట్రాన్సిస్టర్ లో బాంబు నుంచి నువ్వు, కూరగాయల బండిలో బాంబు నుంచి నువ్వు తప్పించుకున్నారు. అంటే నా కూరగాయల బండిలో బాంబు పెట్టింది నువ్వా? మీరిద్దరూ ఓసారి నా నుంచి తప్పించుకున్నారు, ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు. మిమ్మల్ని ఇద్దరిని కొత్త రకంగా చంపాలనుకున్నాను. కొత్త రకంగా ముందు మీరు చెప్పండి సార్, ఎలా చేస్తారో చూస్తాను. ఇందులో నాటు కత్తి మొదలు ఆటం బాంబు వరకు అన్నీ ఉన్నాయి. నేను మిమ్మల్ని దేంతో చంపాలో మీరే నిర్ణయించుకోండి. వాటి చూస్తుంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. వాటి పేర్లు ఏమేమిటో మీరే చదివిస్తే బాగుంటుందేమో. ఇది ఆటం బాంబు, ఇది హైడ్రోజన్ బాంబు, ఇది న్యూక్లియర్ బాంబ్, ఇది మినీ బాంబ్. సార్, ఆ మినీ బాంబు నాకు ఇచ్చేయండి, ఆ పెద్ద హైడ్రోజన్ బాంబు ఇచ్చేయండి. ఎరరై, నీకు మినీ బాంబు, నాకు హైడ్రోజన్ బాంబా? అవును, అది నా సైజు, నీ సైజు. నిన్ను సార్, మమ్మల్ని ఎలాగో చంపాలని నిర్ణయించుకున్నారు. నేను చావడానికి ముందు నా చివరి కోరిక తీర్చరా? అదేమిటో చెప్పాడు సార్. నేను చచ్చే ముందు వీడిని ఒకే ఒక గుద్దు కొట్టాలి సార్. నీకేనా చివరి కోరిక? సార్, నా చివరి కోరికనండి, నేను చచ్చే ముందు వీటితో ఒక గుద్దు కూడా తిరగకుండా ఆ మినీ బాంబుతో చావాలనుంది. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపల మీరు ఎలా చావాలో మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ పీకే రాజు సంవత్సరాల తరబడి ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ చావు రౌడీ లోకాన్ని గజగజ వణికిస్తోంది. అసలు ఇది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. నిజమే సార్, అతను చనిపోవడం మా కళ్ళారా చూసాం. సార్, డిపార్ట్మెంట్ కి మేము ఇంత హెల్ప్ చేశాం కదా, అందువల్ల మమ్మల్ని కూడా మీ డిపార్ట్మెంట్ లో చేర్చుకోవచ్చు కదా సార్. సార్, మీ ఎగతాళికి అన్నం లేదు సార్. మా జీవితాలు గడవడానికి ఏదైనా దారి చూపించాను సార్. అఫ్ కోర్స్ మీ గురించి నేను తప్పకుండా ట్రై చేస్తాను. నీకు మర్డర్ కేసే, దానికి మీకు జామీన్ కావాలి. చెప్పానా? మళ్ళీ జామీన్ అడుగుతున్నాడు. ఇప్పటికైనా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్తే మన ఇద్దరు ఉద్యోగాలు దొరుకుతాయి. ఏమిటయ్యా మీలో మీరే కొనుక్కుంటున్నారు? అది కాదు సార్, మాకు జామీన్ ఇవ్వడానికి మీరు తప్ప ఇంకెవరున్నారు అంటున్నాడు. మీరు భలేవారయ్యా, ఆఖరికి నేనే దొరికానన్నమాట. సరే, నా పర్సనల్ రిస్క్ మీద మిమ్మల్ని వదిలిపెడతాను. థ్యాంక్ యూ సార్. అయితే 1 కండిషన్, ఏమిటి సార్? మీరు ప్రతిరోజు వచ్చి సంతకాలు పెట్టిపోతూ ఉండాలి. ప్రతిరోజు కాకుండా వారానికి ఒకసారి. మళ్ళీ వారం ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఒకేసారి 3-4 సంవత్సరాలు సంతకాలు పెట్టి వెళ్ళిపోదాం. సార్, ఇది బాగానే ఉంది కదా సార్. మీరు భలేవారయ్యా. పీకే రాజుని అని గుండెలు అదిరిపోయేలా అరిచేవాడు. ఏం పీకాడు చివరికి? వాడిది వాడే పీక్కుని చచ్చి ఊరుకున్నాడు. వాళ్ళు సామాన్యులు కారని నేను మీకు ముందే చెప్పాను కదా బాస్. ఆ సరేనా, ఓ పక్కన సరుకొచ్చి కూర్చుంది, దాన్ని ఎలా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా మనం. నీకేమొచ్చిందే, మందు కొట్టేస్తున్నావు? నీ పక్కన ఉండి ఉండి బీపీ వచ్చి నాకు తల తిరుగుతుంది. నీకు తలంటూ ఉందా తిరగడానికి? ఉంది, ఐడియా చెప్తాను వినండి. తకారా సైట్కి ఫోన్ చేసి వెంకటేశ్వర మిల్స్ దగ్గర రమ్మందాం, అక్కడే సరికి అప్పగించేద్దాం. నీకు నిజంగానే బుర్రుంది. ఒరేయ్, ఆ తకారాన్ని రేపు 15వ తారీఖున వెంకటేశ్వర మిల్స్ దగ్గర రమ్మనండి, అక్కడే క్లైమాక్స్. ఓకే సార్. కొంచెం నిలుంగ తమ్మి. నేను అదే మీతో కొంచెం మాట్లాడాలి. నా మీద కోపం? ఆలోచిస్తే తప్పు నాదే తమ్మి.
ఇంతమందిని ఖాళీ చేయమంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఆసుపత్రి కట్టాలనే పట్టుదలతో నేను అసలు వివేకమే కోల్పోయాను. మీ వల్లనే నా కళ్ళు తెరుచుకునే తంబి, నన్ను మన్నించండి. మన్నించాం గానీ మీరు ఆలోచించడానికి ఇన్ని రోజులు కావాలా? పోలేండి, ఇప్పటికైనా మీ తప్ప మీరు తెలుసుకున్నారు. ఓకే, క్షమించాం. చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. తంబి, ఇక్కడ కట్టదలుచుకున్న ఆసుపత్రి మూసివేసిన వెంకటేశ్వర మిల్స్ లో కట్టదలిచాం. పని ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తున్నాం. మీ ఇద్దరిని అక్కడ శంకుస్థాపన చేద్దామని, మీ ఇద్దరి చేత అక్కడ శంకుస్థాపన చేయిద్దామని. మా ఇద్దరి చేత? వచ్చేయి, అసలు పాయింట్కి వచ్చేయి. సార్, మాకెందుకు సార్ అంత పెద్ద మర్యాద? మీరు కట్టపోయే హాస్పిటల్ చిన్న ఉద్యోగం వేయండి, అది చాలు సార్. ఏమిటి మీకు ఉద్యోగాలే లేవా? ఉండేవి. ఈ ఊరి పక్కన డ్రైనేజ్ లేదు, దాంట్లో కొట్టుపోయాయి. అట్టెట్టెట్టెట్టెట్టెట్టె, ముందే చెప్తే మంచి జీతంతో మంచి ఉద్యోగం వేయించేవాడిని కదా. ఎక్కడ సార్ చెప్పేది? మీరు ఇప్పటిదాకా దుర్మార్గుల్లా ఉన్నారు, ఇప్పుడేగా మంచివారయ్యారు. ఎరా మంచివాడే, కానీ ఈయన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఇంకా నాకు నమ్మకం కలగట్లేదు. తమ్మి 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 తమ్మి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి తమ్మి. నమ్మండి, వదిలేయండి, చేతులు వదిలేయండి. మర్చిపోవద్దు, ఈ నెల 15వ తేదీన మూసివేసిన వెంకటేశ్వర మిల్స్ లో రాయి వేసిన దగ్గర నుంచి రిబ్బన్ కటింగ్ వరకు మీరిద్దరు దగ్గరుండి మేనేజ్మెంట్ చేయించాలి. అంతే కదా? మీరు 10వ తారీఖు తప్పకుండా పంపించొద్దు. నేను నడిచి వస్తాను. మీరు పదండి. మీరు పదండి. వర్గేష్ సార్, ఆ వెధవల్ని ఈ నెల 15వ తేదీన మూసివేసిన వెంకటేశ్వర మిల్స్కి రమ్మన్నాను. నువ్వక్కడ రౌడీలతో సిద్ధంగా ఉండు. వాళ్ళని అక్కడ క్లోజ్ చేయటం తప్ప వేరే మార్గం లేదు. ఈ ఉడుంపట్టు ఉమామహేశ్వరరావు అంటే ఏమిటో ఆ పిచ్చుకలకు తెలియాలిగా. వెళ్ళి ఏర్పాటు చూడు. అలాగే సార్. నువ్వేం భయపడకు, ఆ సిఐడీలు ఇక్కడికి రారు. ఒకవేళ వచ్చినా మా రౌడీలు వాళ్ళని ముక్కల ముక్కల కింద నరికేస్తారు. ధైర్యంగా ఉంది. రేయ్, ఎందుకైనా మంచిది, మీరు రెడీగా ఉండండి. వా మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం. అది వెంకటేశ్వర మిల్స్. వెంకటేశ్వరం మిల్స్, అవునరా? వాళ్ళు ఎక్కడికే వస్తున్నారు, ఒక్కరూ రాలేదేంట్రా? వాళ్ళు రాజకీయ నాయకులు కదా, అంత తొందరగా వస్తారా ఏమిటి? అదిగోరా. ఇప్పుడు అలాగే అలాగే. వీళ్ళందరూ చూస్తుంటే డెన్సెట్ లో గ్యాంగ్ లా కనపడుతున్నారు. వీళ్ళు ఫ్యాక్టరీ వర్కర్స్ రా. ఫ్యాక్టరీ వర్కర్స్. మీరు లోపలికి మాట్లాడుకున్నాం, మీరు రండి. పెద్ద మిల్లేరా, పర్వాలేదు. వాళ్ళకడగానే అడ్డగాడులు ఇద్దరిని చావమానండి. అటు చూడరా, ఆ రోజు మనం బీచ్ ఒడ్డున బోట్లో దిగినప్పుడు మన సూట్ కేసు లాక్కెళ్ళిన మనుషులు వీళ్ళే కదూ? అవునరా, మన బాస్ ఇక్కడేం చేస్తున్నాడు? అమ్మో, సిఐడీలు.
వచ్చి కొడతా. వద్దు, వద్దు. నీకు సౌండ్ గండ ఉందని ఏ దోషి చెప్పాడో గానీ చాలా కరెక్ట్ గా చెప్పాడయ్యా. పాప నీ ఆత్మకు శాంతి కలుగు గాక. దీపావళి పిస్తలు కూడా మనుషులు చచ్చిపోతారన్నమాట. ఆ? సౌండ్ ఏది? సౌండ్ లో కలిసిపోయిందా? అయ్యో పోయి. హలో పోలీస్ స్టేషన్. హలో పోలీస్ స్టేషన్. ఇంకెందుకు బయట పోలీసులు వస్తున్నారు పరా. అంతా అయిపోయాక సినిమాలో క్లైమాక్స్ లో వస్తారే వాళ్ళు వచ్చారా? ఎవర్రా? ఇంకెవరు పోలీసులు అటు చూడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. లోపల స్మగ్లర్స్, దోపిడీ దొంగలు, రాజకీయ నాయకులు, రౌడీలు అందరూ ఉన్నారు సార్. వెళ్ళి అరెస్ట్ చేయండి సార్. వెళ్ళండి. కానీ ఒక్కడిని మాత్రం పట్టుకోలేకపోయాం సార్. వాడే మా బాస్ కోకో. దీపావళి పిస్తోత్సవంతో పట్మన్ మాయమైపోయాడు. అసలు విషయానికి రా. ఏమండి ఇంత కష్టపడ్డాం, ఏ చక్కటి అవార్డు ఏ మంచి రివార్డు ఇస్తే మేము ఎంతో సంతోషిస్తాం కదా. నిన్ను సార్ మాకు అవార్డులు అక్కర్లేదు సార్. ఎక్కడైనా మంచి ఉద్యోగం ఇప్పించండి సార్ ప్లీజ్. మీరేం వరి అవ్వకండి. మీ గురించి మా హయ్యర్ అథారిటీస్ కి తప్పకుండా రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్.